పాత్రలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట, అలాగా అనేక ఆచారములను వారు అనుసరించేటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేశారట? ఆచరణ పద్ధతులను చెప్తూ ఉన్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో మరొక చోట చెప్తూ ఉంటారు, ఒక పాత్రను మీరు వెలుపల తోముతున్నారు కానీ లోపల ఎలా ఉందంట? దోపుతోను అతికేంద్రముతోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పైన మెరుపులు మనం చూస్తూ ఉంటాం. ఇంకో చోట ఏమంటే యేసు ప్రభువు వారు, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సాంప్రదాయాలు లేదా పద్ధతులను పాటించే ప్రజలను చూచినప్పుడు దేవుడు అంటున్నాడు, మీ హృదయము తోపుతో నిండి ఉంది. మీ హృదయం ఎలా ఉందంట? సన్నము కొట్టిన సమాధులను పోలి ఉంది. అంటే లోపల దుర్వాసన, బయటకు మాత్రము డాంబికము కనబడదు.